వారంగా మనము ఉండాలి. మొదటిగా కుటుంబం పట్ల మనము శ్రద్ధగా ఉండాలి. రెండవదిగా మనము సంఘం పట్ల శ్రద్ధగా ఉండాలి. తర్వాత మన యొక్క సేవకుల మీద శ్రద్ధ కలిగి ఉండాలి. మనము మన చుట్టుపక్కల ఉన్న వారి మీద కూడా శ్రద్ధ చూపుతూ అందరినీ కనిపెడుతూ ఎవరైనా ఏదైనా ఆపదలో ఉన్నారా, ఎవరైనా ఏదైనా సహాయం కోరుతున్నారా మన యొక్క నుంచి, వారికి ఏ విధంగా మనం సహాయపడగలమేమో అని మనం ఆలోచించి ఇతరుల పట్ల మనము కూడా శ్రద్ధ కలిగి ఉంటే మనము కూడా చాలా ఆశీర్వదించబడతాము. నాలుగవదిగా ఏంటి అంటే శతాధిపతులను మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే తగ్గింపు జీవితము. తగ్గింపు జీవితము ఎక్కడ మనకి కనబడుతుంది అంటే లూకాసు సువార్త 7వ అధ్యాయము ఆయన 6వ వచనంలో ఏమంటాడు అంటే 6వ వచనంలో కావున యేసు వారితో కూడా వెళ్ళెను. ఆయన ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి మీరు ఆయన యొద్దకు వెళ్ళి ప్రభువా శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకోలేదు. అయితే మాట మాత్రం సెలవు, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. ఆయన అధికారియే కదండి, అధికారి కదా, 100 మందికి ఆయన అధికారి. ఏముంది, దేవుడు ఏసై దగ్గర ఒక అపాయింట్మెంట్ తీసుకొని అధికారే కదా, మాట ద్వారా తన యొక్క స్నేహితులను పంపించి ఒక అపాయింట్మెంట్ తీసుకొని డైరెక్ట్ గా ఏసై దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఆయనకు అంత అధికారం ఉంది, అధికారి ఆయన. 100 మందికి అధికారిగా ఉన్నప్పుడు ఆయనకు అంత అధికారం ఉన్నప్పటికీ ఏమన్నాడు అంటే నా ఇంటిలోకి వచ్చేటప్పుడు నేను పాత్రుడను కాను, ఆయన మీ ఎందుకు రావడానికి నేను పాత్రుడను కాను, నాకు యోగ్యత లేదయ్యా అని చెప్పేసి నువ్వు మాట మాత్రం సెలవు, నువ్వు మాట మాత్రం సెలవిస్తే నా దాసుడు స్వస్థపడతాడు అని అంటున్నాడు. కాబట్టి 4వదిగా శతాధిపతుల నుంచి మనం ఏం నేర్చుకుంటాము అంటే తగ్గింపు జీవితము. ఇది క్రైస్తవుల్లో అందరికీ ఉండవలసిన లక్షణము. తగ్గింపు జీవితము మనకి ఎన్ని ఉన్నా కానీ, మనం ఎంత ఆశీర్వదించబడుతున్నా ఈ లోకంలో కానీ, మనకు తగ్గింపు జీవితం అనేది చాలా అవసరము. ఆయన అంత అధికారంలో ఉండి కూడా దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు చాలా తగ్గించుకుంటున్నాడు. ఆయన యొక్క స్థితిని తగ్గించుకుంటున్నాడు. ఆయనకున్న అధికారాన్ని ప్రక్కన పెట్టాడు. ఆయన ఈ రోజున మనకు ఒక మంచి ఉద్యోగం ఉన్నా కానీ, ఒక మంచి స్థితిలో ఉంటే మనము దేవుడి దగ్గర ఎలా ఉంటున్నాము, తగ్గింపు జీవితం కలిగి ఉంటున్నామా? మనం ఈ లోకంలో మనం హెచ్చించుకుంటున్నాం. పరిశుద్ధ గ్రంథంలో ఉంది కదా, తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు, తను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడతాడు అని మన బైబిల్ గ్రంథంలో ఉంది. ఈ రోజున ఈ లోకంలో నీవే హెచ్చించుకుంటే ఏదో ఒక రోజున నీవు తగ్గించబడతావు. అదే ఈ లోకంలో నువ్వు తగ్గించుకొని జీవిస్తే ఏదో ఒక రోజున దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. కాబట్టి శతాధిపతుల నుంచి మనం నేర్చుకున్న పాఠం ఏంటి అంటే తగ్గింపు జీవితం కలిగి మనము ఉండాలి. మనకి ఎన్నైనా ఉండనివ్వండి, మన దగ్గర చాలా డబ్బులు ఉండనివ్వండి, మనకి చాలా బంధువర్గాలు ఉండనివ్వండి, మనకి చాలా మంది అధికారులు తెలిసి ఉండవచ్చు, మనకి ఎవరైనా ఉండవచ్చు. ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా శూన్యమే. యేసయ్య లేకపోతే మనకు అంత శూన్యమే. లోకంలో ఆయన తోడు మనకి లేకపోతే, ఆయన ప్రేమ మన ఎడల లేకపోతే మనకి ఎన్ని ఉన్నా కానీ అదంతా కూడా శూన్యమే. కాబట్టి యేసయ్య ఇప్పటి వరకు తగ్గింపు జీవితం కలిగి లేకుండా ఉన్నావేమో, ఈ రోజు మధ్యాహ్న కాల సమయంలో దేవుడు